ఎవరికో పుట్టిన పిల్లలను నా పిల్లలని చెప్పుకొని ఇవ్వడం ముద్దాడినట్టు కొందరు సీనియర్ కవులు రచయితలు కష్టపడి రాసిన పాటలు కొందరు దొంగలు రచయితలమని చెప్పుకొని వీటిని ఈ నడమ యూట్యూబ్లో పాటలు విడుదల చేస్తున్న కొత్త నిర్మాతలకు అమ్ముకొని అసలైన రైటర్లకు అన్యాయం చేస్తుండని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ పెద్దలు పోయి కరీంనగర్ పోలీస్ పేపర్ కలిసి ఫిర్యాదు అయ్యారట. పోలీసు పెద్ద సార్ ఏమన్నాడు అరుచుకుందాం పని. ఇగో కురిసిల్ల కూర్చొని ఉన్న వీళ్ళందరూ 30 ఏళ్ల బట్టి పాటనే నమ్ముకొని బతికెళ్ళ తీస్తున్న అసలు సిసలైన జానపద కళాకారులు రచయితలు కవులు. వీళ్ళ పాటలనే కాపీ కొట్టి కొందరు బద్మాషిగాలు వీళ్ళ పొట్ట మీద కొడుతురట. ఏడగొట్టినా బాధపడరు కానీ పొట్ట మీద కొడితే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పుండ్రి. తినే కుట్లే మన్ను పోసే అసొంటోలా తిక్క కుదిరియాలని ఇట్లా సమావేశమా ఇండ్రట. చెప్పవేమే పత్తిపాటి రమరాకరన్న. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న కళాకారులంతా గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో పాటలు రాసుకుంటూ వచ్చారు. ఈ పాటలన్నీ క్యాసెట్లలో ఉన్నాయి, కొన్ని పాటలు ఏమో సిడీలలో ఉన్నాయి. ఈ పాటలు కొన్ని సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో పెట్టుకున్నారు. ఆ యూట్యూబ్లో పెట్టుకున్న పాటల్ని కొంతమంది స్ట్రైక్లు వస్తూ ఈ పాటలన్నీ మాయే అని స్ట్రైక్లు వేస్తున్నారు. అదేవిధంగా ఆ పాటలను తీసుకొని ఈ పాటలు మేమే రాసామని కొంతమంది డబ్బులకు అమ్మేస్తున్నారు. ఇమానం తప్పిన పీనిగే మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టు ఉండే అంత ఇకారం తప్పినోళ్ళు ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లా దాపనమైండ్రే. ఆ బట్టెవాయిగాల గురించి నువ్వు ఏమైనా చెప్తావా సత్తార్ బాయ్? ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని వాళ్ళు పాటలను మరి పెట్టుకుంటున్నారో దయచేసి మీరు 1-2 సార్లు పరిశీలించి అందరితో ఆలోచన చేసి చర్చించిన తర్వాతనే మరి ఎవరి పాటలు ఎవరు అమ్ముకుంటున్నారో చూసి మాత్రమే వారు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి. లేదంటే మీ ఛానల్లో కూడా నష్టం జరిగే విధంగా జరుగుతుంది. కాబట్టి తర్వాత బాధపడితే లాభం లేదు. నిన్న అలా యూట్యూబ్లో పాటలు అప్లోడ్ చేస్తున్న యూట్యూబర్లారా ఇన్నారా? ఎవరైనా ఈ పాట నాదే అని చెప్తే వెనక ముంగడ చూడకుండా ఒంటిరా అంటే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినాయి అన్నట్టు అవుతుంది. కాబట్టి హుషారు కాండ్రి. 1-4 మాటల సత్తార్ బాయ్ చెప్పినట్టు ఎంక్వైరీ చేసినాకనే కొనుండ్రి, లేకుంటే మొత్తానికే మోసం వస్తుంది. కలాంజల్ రాయేశానా నువ్వు కూడా చెప్పే. ఏ ఒక్కరి పాటలు కూడా పర్మిషన్ లేకుండా కానీ మాకు తెలియకుండా కానీ మీరు తీసుకెళ్తే ఇన్ని రోజులు ఈ ఫోక్ ఇండస్ట్రీ అనేది లేదు. కానీ కొత్తగా ఏర్పడినటువంటి ఈ ఫోక్ ఇండస్ట్రీ మీ వెంట పడుతుంది, వేటాడుతుంది. అలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా చట్టపరంగా శిక్షించి అవసరమైతే మేము కూడా వచ్చి మీకోసం ధర్నా చేసైనా మిమ్మల్ని దొరకబట్టి దొంగలను లోపలేయించేదాకా వదిలిపెట్టమని తీవ్రంగా హెచ్చరికలు చేస్తూ ఈ వేదిక నుండి మిమ్మల్ని ఖబర్దార్ అంటూ హెచ్చరిక చేస్తున్నాం. జూనియర్ కళాకారులారా, సీనియర్ కళాకారులు చెప్పింది విన్నారు కదా. పెద్దల మాట సద్దిమూట అన్నట్టే పెద్దల పాట కూడా మీ కళారంగానికి బాట కావాలి కానీ వేట కావద్దు. కాబట్టి పాటకు పూర్తి హక్కులు పొందినాకనే యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, అందరి మెప్పు పొందుండ్రి అంటుర్రు ఆనాటి జానపద కళలు ఇప్పటికీ యూట్యూబ్లో వస్తుంటే ఇరాం లేకుంటే ఇంటున్నోళ్ళు.